You like me, no? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేసావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. సార్ డీల్ క్యాన్సిల్. ఎందుకు? డీల్ ఓకే. నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం, అమెజాన్ అడవుల్లో ఒక... ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదో. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా, పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా, రామ్మా. అవంతిక, వీళ్ళంతా మా... చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. లోపలికి రా. ఇదంతా నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry auntie, I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. I'm so... అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. భలే పని. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ, నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. బట్ ఐఎమ్ ఎ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, కవితలు రాస్తుందంట. అన్నయ్యకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా.
ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయ్యింది వాళ్ళతో మాట్లాడి. ఓ, కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే షూ, అల్లరి చేయకుండా తినండి. సో గుడ్ ఆంటీ. నీకు నిజం చెప్పనా, చిన్న కన్ఫ్యూషన్ ఉండేది శామ్ గురించి. కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా, నేను సంతోషంగా చేసి పెడతాను. కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది. బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. చాలా భయపడుతూ వచ్చాను, కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్. ఇట్స్ సచ్ అ లవ్లీ టైం. సో ముహూర్తం ఉంటే ఇవాళే పెళ్లి చేసేలా ఉన్నారు. గుడ్. బై ది వే 2 hours 10 minutes అయింది. సో 3rd hourకి చాట్ చేస్తాను. ఏంటి, అమ్మాయి నచ్చలేదా? 2 వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది. 6 నెలల వరకు తిరిగి రాదు. మీ అందరికీ పర్లేదంటే సాంబు, అయ్యో ఇలా వచ్చావేంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది. నాకేం ప్రాబ్లం లేదు, చెప్పాలంటే చాలా బాగున్నావు. అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది, ఏదో పని ఉందంట. క్రెడిట్ కార్డు ఇవ్వు. అమ్మా, ఈ హడావిడేంటి? ఏం జరుగుతుంది చెప్తానురా. ఇక్కడ? ఓయ్, వచ్చేసారా? దర్జీ వచ్చా. నమస్కారం అండి. ఎందుకు? పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి. పట్టు పంచి సిల్క్ చొక్క. సూటు బూటు వేసుకుని తాళి కడతావా? రండి. పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా. మరీ అంత పొడవద్దు, కొంచెం తగ్గించండి. కొంచెం అక్క, ఆయన దర్జీ, ఆయనకి తెలుసు. నీకు తెలీదు, ఊరుకోరా. మీరు తగ్గించండి, కొంచెం తగ్గించండి. చేరమాల్, ఏదో వాసనమ్మా. నేను కాదండి. మన ఇంట్లోనా? ఇక్కడ కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. కిషోర్ అంటే నువ్వేనా? సార్ మీరేనా? అదేంటి అలా ఉన్నారు? ఐఎమ్ కిషోర్, శామ్ సార్ పిఏ. సర్లేవా, ప్యాంట్ వేసుకున్న పనోడివి. సార్ దిస్ ఇస్ చీనో సార్. ఊనో సార్. ఏంటి సార్ ఆ స్మెల్? బాగుంది కదా. రోజత్తర ఇంట్లో కొడితే ఊరు శివారు దాకా వస్తుంది, అది దీని కెపాసిటీ. రోజంతా చెప్పి రోజు కొట్టకని మా సార్కి పడదు. ఏదో సార్ పీల్చు. ఏదో వాసన భరించలేకపోతున్నాను. ఏం లేదు నాన్న, ఏదో ఏం లేదయ్యా, ఏమైంది? ఉండు, నేను మంచిగా చేస్తాను. ఏంటిది? కార్ ఫ్రెషనర్ సార్, ఇప్పుడు చాలా అవసరం. బా, శంకర్ జాతి సరుకు.
ఏమైనా అత్తను కొట్టేది లేదురా అబ్బాయి. మ్మ్. ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది? సాంబడు బాగానే లాక్కొస్తున్నాడా? మ్మ్. ఇంతకీ మీదే వ్యాపారము? ఏటే సాంబడు చెప్పలేదా నీకు? ఆహా. అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్. మా తాతలు ముక్కుపోవరే, మరి అడుగొచ్చింది ఇప్పుడు. కంగారు పడుతున్నానా? డాక్టర్ వచ్చేస్తారు. మా బాసు పర్ఫ్యూమిస్ట్, అత్తరిస్ట్ కాదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే అదే సెడగొట్టిందని మీ సెంటు గాళ్ళు వచ్చే మా అత్తరికి అట్టకత్తర వేసారు. అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో? ఊపుడు ఎక్కువ, వచ్చే తక్కువ. ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు. అదే అత్తర చూడు, ఊపుడు అక్కర్లేదు, కొట్టుడు అక్కర్లేదు, కొంచెం పూస్తే కిలోమీటర్లకు వస్తుంది. అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రంకుమోడు వచ్చి పైట్ లాగినట్టు ఈ వయసులో పెళ్ళేట్రా. బంగారం పాతదైనా బంగారమే సార్. శామ్, మెల్లిగా లోపలికి వెళ్ళు. ఏంటి ఏంటి నాన్న? ఏమిటి నాన్న? ఏమైందిరా శామ్? చెప్పరా? ఏమైందిరా? వెళ్దాం. అయ్యో. శామ్, శామ్. కామ్ డౌన్ సార్, టేక్ ఎ డీప్ బ్రెత్. సాంబడా, పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బ్యాటింగ్ దిగుతున్నావేంట్రా? ఏం లేదమ్మా, ఏం లేదు. అమ్మాయి ఎవరు? తనే అవంతిక, ఆ, మన శ్యామ్కి కాబోయే భార్య. ఏ అమ్మాయి బాగానే ఉన్నావుగా, ఈయన చేసుకుంటున్నావేంటి? ఏ క్యాస్ట్? బ్రాడ్కాస్ట్. ఎక్కడికి వెళ్ళినా లగేజ్ తో పాటు క్యాష్ తీసుకొస్తారేంటి సార్? మరీ టైప్ క్యాస్ట్ లా ఉన్నారు. పట్టించుకోకలే నాన్న. వయసు కూడా చిన్నదిగానే ఉంది. మావాడంటే నిజంగానే ఇష్టమా నీకు? సార్ సార్, మీరు నాకు సైగ చేయండి సార్, నేను చెప్పిస్తాను. ఐ ట్రాన్స్లేట్. ఏంటి అత్తరు కావాలా? ఓర్నివే, మన గతం ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏంటి అత్తరు మీ మనసు తోచుకుందా? అబ్బో అబ్బో అబ్బో. అదిగా సార్, అది సార్ మీరు క్లియర్ గా చెప్తే కదా సార్ తెలిసేది. రే కిషోర్ గా, నువ్వు నోరు మూసుకో, పిచ్చివాగుడు వాక్కో. నాన్న, గట్టిగా కాలు పీల్చుకో. సార్ అదిగా సార్, సరిగా చెప్పండి సార్ మీరు. సార్ నేను చూసుకుంటాను. కమ్ 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 కమ్. ఎక్కడికి తీసుకెళ్తావు? నేను చూసుకుంటానంటే. వచ్చు. నువ్వు రామ్మా. ఎక్కడో కొడుతుంది చిన్న. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. అకాయ్, ఆ, ఆ పిల్లని చూస్తే 3 పదులు దాటినట్లేదు. మనవన్ని ఎలా చేసుకుంటుంది? నీ ఇల్లు డబ్బో చూసిందేమో. రేయ్ బాలేవాడివే, చాలా పద్ధతి గల అమ్మాయి. నువ్వేంటి? ముందు తయారవు, పెళ్లి పనులున్నాయి. ఆ, ఆ. అమ్మా, ఎక్కడికి వెళ్ళారమ్మా అందరూ? శుభ్రంగా ఉంది నీకు. చాలా స్టైలిష్ గా దిగావు. బ్యాగ్ తీ. స్టైలిషా? ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను. మిమ్మల్ని ఎక్కడో ఓ ఓ ఓ ఈ కౌంటర్ కోసం 17 సంవత్సరాలు వెయిట్ చేశాను. 17 లాంగ్ ఇయర్స్. మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. కిషోరా, బాస్, మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది. అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్. ఆకాశం ఒక్కటే బ్లూగా ఉంది. వాడు సమయానికి వస్తాడా? ఆన్ టైం. అక్కడ స్తంభం ఉందా? చిన్నవి కానీ 4 ఉన్నాయి. బాస్, బాసికం బుగ్గమి చుక్క చాలా బాగున్నాయి బాస్. నువ్వే కట్టుకో. మేతా ఫోదేస్. ఓం శ్రీ మహాగణపతియే నమః. అయ్యా, కళ్ళజోడు తీయండి. అది మన సాంప్రదాయం కాదు బాబు. ఓం భూ ఓం భువ. నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు. మంత్రాలా?
సరే ఏదో ఒకటి చెప్పు అంటలే. ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. సి. ఏమండి ఎక్కడ ఉన్నారు మీరు? ఏంటే ఇట్రా. సరే మీరు భోజనం సంగీత చేద్దాం చూడండి. అక్క, ఏంటి రా. పనిలో నన్ను చెప్పు. ఏం నాన్నా రండి. అన్నయ్య చూసారా? పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య. వాడికేంటే పుట్టుకతోనే అందగాడు. ఎంత ముద్దుగా ఉన్నాడో. రే వాడి ఫేస్బుక్ ప్రొఫైల్ మనమే మెయింటైన్ చేస్తున్నాం కదా. పెళ్లి రోజు ఫోటో దిగిపోతే ఎలా? నాన్న కొంచెం లేచి నిలబడి నాన్న. నుంచోరా. అన్నయ్య నుంచో అన్నయ్య. నవ్వన్నయ్య. చూడన్నయ్య. హీరోలాగా హీరోలాగా నవ్వుతూ. చాలా బాగుంది. బాగుంది. ఇది బాగుంది. ఇది ఫేస్బుక్ లో పెట్టే. ఫైనలీ గెట్టింగ్ మ్యారీడ్ టుడే. ఎంత ముద్దుగా ఉన్నాడో వీడు. వీడివన్నీ వాళ్ళ నాన్న పోలికలే. But I would have married you. We had such a great night, remember? ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నావు, మోసం చేసావు శామ్. అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పుంటే మనం చేసుకునే వాళ్ళం కదా. What? I would have married you, no? We had such a wild. You know I love you. You said you would never marry. What? ఇంత లేట్ చేసామంటే తరచుడా 5 నిమిషాలు ఉంటే కొంపలు మునిగేవి లోపల. సారీ సార్, లూజ్ మోషన్స్. చెప్పింది గుర్తుందిగా? గుర్తుంది సార్. హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా, లోపల బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. భయపడి భయపడి బాబు రెడ్డి బాబు యాక్షన్. గట్టిగా గట్టిగా చెయ్యి. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్గా కొరియర్ వచ్చింది. అయ్యో ఎవరండి? ఎవరు కావాలి? బ్రైట్ గా చెయ్యి, బ్రైట్ గా. ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జున్గా కొరియర్ వచ్చింది. సాంబశివరావు గారా? నేనే సాంబశివరావు. ఆయన మా బాసే. ఆయన పిల్లే జరుగుతుంది కదా సార్. మీకేదో అర్జెంట్ గా కొరియర్ వచ్చిందంట. నువ్వు వెళ్ళిపో. మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది. తీసురా. మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది. సార్ ఎవరు సార్? అవంతిక. అవంతిక పెళ్లికి ముందు ప్రేమలేఖ. వాట్ ఏ రొమాంటిక్ థాట్ సార్. సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా? ప్రేమలేఖ కదా, అందరూ వినాలి. వినండి. మీ అమోర్ ప్రియమైన లవ్ నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేనా? నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాలనుకున్నా. అంటే నవ్వినా సార్? నవ్వే. ఎలా ఉంది ఈ ఫీలింగ్? ఎలా ఉంటుంది సార్? నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావని ఆశిస్తూ. అయ్యో అయ్యో అవంతిక మేడం. అయ్యో స్తంభం సార్, స్తంభం అటు పక్కుంది. అయ్యో ఆ సార్ ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందరికీ తెలిసిపోయింది. అయ్యో ఇంకా కన్యగానే మిగిలిపోవాలా? కన్యగానే పరోపరించిపోవాలా? అయ్యో అవంతిక, నిన్ను ప్రేమించడం తప్ప నేను వేరే తప్పు ఏమీ చేయలేదు సార్. ఇంకా జీవితంలో నేను ఎవరిని ప్రేమించలేరు. ఇంకెవరిని నమ్మలేరు. నేను పెళ్లి చేసుకోను అంటే చేసుకోమన్నారు. బయటికి చేయండి. ఇప్పుడు ఏం జరిగింది? ఎంత ఘోరం జరిగింది, ఎంత అవమానం జరిగింది. ఏటగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి మోకలేసిందంట. నాకు ఎక్కడో కొడుతుంది చిన్న. అవును సార్, ఇంత దుర్భరమైన శోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో, ఐ మీన్ మై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవంతిక. అయ్యో ఈ మండపం ఎందుకు? ఈ పల్లెందుకు?
వెధవా. కొట్టకి ఇంకేం చేస్తారా? నీ వెధ వేషాలన్నీ చూసావురా? ఎంత పని చేస్తావురా వెధవా? అవంటికని మోసం చేస్తావా? సిగ్గులేదు నేను నీకు? మోసం చేయబడింది ఆ అమ్మాయి అంతా మోసం చేస్తా. చూసావురా? అవును, నన్ను కొడతారు ఫేస్బుక్ లో మొత్తం చూసావురా? చూసావు మొత్తం. మేడం ప్లీజ్ మా బాస్ కొట్టద్దు. మరి ఇంకేం చేయమంటావు? ప్లీజ్ గో హెడ్ మ్యామ్. లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ ఎనీ అసిస్టెన్స్. అన్యాయం రా. ఎంత పని చేస్తావురా?